శివాయ విష్ణు రూపేణ విష్ణు శివ ఇద్దరు ఒకటే అని అన్నారు. కానీ చరిత్ర పురాణాలు కనుక తిరగేస్తే శివుడు శైవం, విష్ణువు వైష్ణవం, అమ్మవారు శాక్తేయం, ఇట్లా ఒక 3 వర్గాలుగా విభజించి మన వాళ్ళు కొట్టుకు చచ్చారు. ఒక్కో దశలో అయితే రాజుల కాలంలో ప్రాణాలు తీసుకున్నారు ఒకరినొకరు. ఎందుకు జరిగింది ఇది? ఏంటి తేడా ఏంటి అసలు? మీకు ఎప్పుడైనా సరే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి అలాంటివి. ఓ ఇప్పుడు కూడా చాలా చోట్ల చూస్తే కనుక మేము వైష్ణవులండి, మేము శైవులండి, మేము శివార్చకులం అండి, ఇలాగా చాలా మటుకి కొన్ని చోట్ల ఇంకా జరుగుతున్నాయి అవి. అయితే నిజంగా చెప్పుకుంటే కనుక పూర్వం ఈ మతాలు ఏమీ లేవు. ఎవరు తిన్న వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉన్న సమయంలో కొత్తగా పుట్టుకొచ్చింది ఏంట్రా అంటే వాడు శివుడిని నమ్ముతున్నాడండి, వీడు విష్ణువుని నమ్ముతున్నాడండి, ఇలాగా కొంచెం గొడవ లేవదీశారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇద్దరు కలిసి ఉంటే మూడోవాడికి ఛాన్స్ లేదు, ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు విడివిడిగా ఉంటే ఏదోటి ఉంటుంది. అలాగా పూర్వం రాజులకి ఈ వెనకాలండి బ్రాహ్మణ అడ్వైజర్స్ ఎవర్రా అంటే బ్రాహ్మలే, దాంట్లో ఏం తప్పులేదు. అయితే వైష్ణవుడు అడ్వైజర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ వైపే చూసుకుంటాడు కనుక సరే మన వాళ్ళందరినీ ఇలా ఉండమను, ఆ శివుడిని ఆరాధిస్తున్నట్టు ఆయన లాక్కొచ్చేయండిరా అని. అదే మనవాడు ఎవడైనా ఉన్నాడు అనుకో, అరే ఆడు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నట్టు లాక్కొచ్చేయండి అని ఇలా యుద్ధాల దాకా కూడా పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.